ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుక్కకు బిస్కెట్ పెడితే బీజేపీకి నొప్పేంటి? రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. విద్యార్థినుల ఆత్మహత్యల కేసు పారదర్శకంగా దర్యాప్తు చేయాలి. ఎమ్మెల్సీ కవిత. సర్పంచుల అరెస్ట్ ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం. పురంధేశ్వరి. అన్నా క్యాంటీన్లో స్వయంగా భోజనం వడ్డించిన నారా భువనేశ్వరి. కాంగ్రెస్ వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఒక కుక్క పిల్లకు బిస్కెట్లు తినిపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోను బీజేపీ షేర్ చేస్తూ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. దీనిపై రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి కుక్కలేం హాని చేశాయి, ఇదేనా వారికి కుక్క పిల్లలపై ఉన్న ప్రేమ అంటూ రాహుల్ నిలదీశారు. वो लाइट लगाई और फिर उसने बटन दबाया, बाहर कमरे के गया, फिर उसने बटन दबाया और आपका एक्सरे आ गया. फिर डॉक्टर ने कहा हाँ भैया टांग टूटी आपकी. मतलब इलाज से पहले एक्सरे की जरूरत है. एक्सरे के बिना इलाज तो हो ही नहीं सकता. तो जाति जनगणना जो है देश का एक्सरे है. मैं चाहता हूं कि दूध का दूध पानी का पानी हो जाए, दूध का दूध पानी का पानी हो जाए, हमें पता लग जाए किसकी कितनी आबादी है और कितना धन किसके हाथों में है. सीधी सी बात. अब जैसे ही मैंने ये बात बोली, नरेंद्र मोदी जी बोलते हैं कि भाइयों और बहनों, हिंदुस्तान में सिर्फ 2 जात हैं. అధికారం చేపట్టి 2 నెలల్లోపే తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా, తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ 2 కూడా శ్రీశైలం మీద, నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు, 2 రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబి పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం. కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే, పెండింగ్లో పెట్టినారు. మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. ఎవరి ప్రయోజనం నెరవేరితే దీని నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు? ఎంత దుర్మార్గమైనటువంటిది ఇది. కాబట్టి రేపటికైనా 6 మాసాల లోపల మన నీటి కేటాయింపులు, మన హక్కు, సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి మన హక్కు మనకు తెలియ వరకు ఈ ఒత్తిడి, ఈ పోరాటం కొనసాగాల్సిందే. ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే బాధ్యత గల. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను ఆమె మంగళవారం పరిశీలించారు. పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేసి దోషులను త్వరగా గుర్తించాలని కోరారు. సరిగ్గా దొరకడం లేదని చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది, హృదయ విదారకంగా ఉన్నది. 2 ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం, మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు, ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి పోలీస్ వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరో వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు పారదర్శకంగా
మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి. ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? ఈ పరిస్థితుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచ్లను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పల్లెల అభివృద్ధి కొరకు నిధులను ఇవ్వాలని అడిగిన సర్పంచ్లపై దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు. రోడ్లు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతోటి వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్ రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం. రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు. త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచన. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు పునరుద్ధరిస్తారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. అన్నా క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా నడుపుతున్నారని తెలిపారు. మంగళగిరిలో 4వ క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అన్నదానం మహాదానం, అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్నీ వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో 7 కోట్ల 7.25 మంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల, విద్యార్థుల, ప్రయాణికుల రక్షణ, భద్రతే లక్ష్యంగా వేములవాడ బస్టాండ్లో ఆర్టీసీ బస్సులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 120 బస్సులలో కెమెరాలు ప్రారంభించినట్లు తెలిపారు. అతి త్వరలోనే వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ కరుణాకర్, డిపో మేనేజర్తో పాటు ఆర్టీసీ అధికారులు భారీగా పాల్గొన్నారు.
అంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు పోయేటప్పుడు మనకి ఇష్టం కనిపిస్తుంది. మరి 2 డోర్లు కదా, ఒక డోర్ మనకు 2 డోర్లు అన్ని మిడిల్ డోర్ పల్లెవేలు కూడా మిడిల్ డోరే వచ్చింది. ఒకటే డోర్ వచ్చింది. ఎక్స్ప్రెస్ డిలక్స్ అన్ని ముందు మాటలు కూడా వినొచ్చు, అంతే ఫోటో తీసుకోవచ్చు. కొంత అబ్బాయిలు వీళ్ళ అమ్మాయికి ఇట్లా టచ్ చేస్తారు, ఇట్లా అన్నీ మన బస్సెస్ డిపో సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీలో, సిరిసిల్ల డిపోలో, వెన్నవాడ డిపోలో, 2 డిపోల్లో మన 130, 140 బస్సెస్ ఉన్నాయి. అన్ని దానిలో మనం కెమెరా పెట్టడం జరిగింది, వయసులు పట్టి. ఇది కాకుండా ఇప్పుడు శివరాత్రి కూడా వస్తుంది. శివరాత్రిలో కూడా మనం పోలీస్ పరంగా అన్ని ఏర్పాటు చూసుకుంటాము. దాదాపు 2,000 ఫోర్స్ హోంగార్డ్ కలిపి మనం వాడతాము. లాస్ట్ టైం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఈసారి కూడా అది డివోటీస్కి ఏం ఇష్యూ లేకుండా ఉంటే మనం చూసుకుంటాము. అది లా అండ్ ఆర్డర్ పరంగా డివోటీస్కి ఈజీగా, సో దట్ వాళ్ళ దర్శనం ఫెసిలిటేట్ అయితే మన సైడ్ నుండి మనం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మన జిల్లాకి అప్రూవ్ అయింది. బట్ జస్ట్ దానికి శాంక్షన్ స్ట్రెంత్ కావాలి. అదే వస్తే అది కూడా నడుస్తుంది. అప్పటి వరకు మనం టెంపరీగా నడిపిస్తున్నాము. మన ఒక RSI ట్రాఫిక్ ఉంటున్నారు, ఇక్కడ 10 వరకు హోంగార్డ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు శివరాత్రి వరకు నేను ఇంకా ఎక్కువ 14 మెంబర్స్, ఇంకా ప్రతిరోజు 14 మెంబర్స్ ఎక్కువ వస్తున్నారు. సో దట్ జనాలకి ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి డిస్కస్ చేసేది ఏంటి అంటే, మనం ఇప్పుడు సిగ్నల్ కూడా ఈరోజు ఇక్కడ ప్లాన్ చేసాము. మేబీ నెక్స్ట్ 15 days 20 days ఒక సిగ్నల్ కూడా మనము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాము. ఏమైనా ఎక్కువ బెస్ట్ ప్లేస్ ఉంది అక్కడ ఆలోచించి మాట్లాడి డిస్కస్ చేసి ఇక్కడ పెడతాము. జనాలకి అదే కూడా ఫేవర్గా అవుతుంది, ట్రాఫిక్ ఈజీగా అవుతుంది. ట్రాఫిక్ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానంగా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ప్రత్యేక చొరవతోటి ఆర్టీసీ బస్సులలో, ఇతర ప్రైవేటు బస్సులలో కూడా మహిళలకు ఒక భరోసాను కల్పింపజేయడానికి, మహిళలకు ఒక రక్షణ కల్పించడానికి, ఆగతాయిలకు భయపడేలాగా నిఘా నేత్రాలుగా మనం సీసీ కెమెరాలు అనేక ప్రాంతాల్లో కూడా అనేక ఇంటి ముందు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది పబ్లిక్ సెక్టార్లో ప్రజలు ప్రతినిత్యం ప్రయాణం చేసేటువంటి పేదలు ప్రయాణం చేసేటువంటి వైకాపా అధిష్టానం ఆదేశిస్తే జగ్గైపేట అసెంబ్లీ వైకాపా టికెట్పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నని రాష్ట్ర వైకాపా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సౌమ్య వీరమాచినేని వెల్లడించారు. వైకాపా అధిష్టానం ఇటీవల తనకు మహిళా విభాగం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించిన మా ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ పదవిని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మా రాజకీయ గురువు, రాజ్యసభ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా శాసనసభ్యులు, జగ్గైపేట నియోజకవర్గానికి ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ సామినేని ఉదయభాను గారికి ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, రీజనల్ కోఆర్డినేటర్స్, శాసనమండలి సభ్యులు రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు రాజకీయ పునాది వేసి నన్ను సొంత సోదరులా భావించిన మా అక్క శ్రీమతి పోతుల సునీత గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు, ఒక వెల్లువల విప్లవంలా అనేక సంక్షేమ కార్యక్రమాలని, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఎన్నో కార్యక్రమాలను చేపట్టి నిరూపించిన ముఖ్యమంత్రి మా అన్న జగన్మోహన్ గారు. అందరికీ ఓ అన్నలా, జగనన్నలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో పెద్ద కొడుకులా వెళ్ళిపోయారు. అమ్మఒడి దగ్గర నుంచి అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ దాకా పార్టీ, ప్రాంతం, కులం, మతం, రాజకీయం ఎటువంటి వివక్ష లేకుండా, అర్హత ఒక్కటే ప్రామాణికంగా, లంచాలకు ఎక్కడా తావు లేకుండా గుమ్మం వద్దకే సంక్షేమాన్ని అందిస్తూ నవరత్నాల సంక్షేమ సారథిగా చరిత్ర సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కుక్కకు బిస్కెట్ పెడితే బీజేపీకి నొప్పేంటి? రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
విద్యార్థినుల ఆత్మహత్యల కేసు పారదర్శకంగా దర్యాప్తు చేయాలి. ఎమ్మెల్సీ కవిత. సర్పంచుల అరెస్ట్ ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం. పురంధేశ్వరి. అన్నా క్యాంటీన్లో స్వయంగా భోజనం వడ్డించిన నారా భువనేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.